శుభోదయం అందరికీ. నేను కెనడా బేస్ ఒక తెలుగు షార్ట్ ఫిలిం డైరెక్టర్ని, అలాగే యాక్ట్ కూడా చేస్తూ ఉంటాను. సో సత్య శ్రీని స్టూడియోస్ అనే ఒక వీడియో ఛానల్ని క్రియేట్ చేసి ఒక 2 ఏళ్ల కింద మేము అజ్ఞాతావాసం అనే ఒక షార్ట్ ఫిలిం చేశాం. అది లోకల్ కెనడా యాక్టర్స్, హాలిఫాక్స్ యాక్టర్స్తో చేసి అది కూడా మంచి అప్లాస్ వచ్చింది. అలాగే ఒక మంచి స్టోరీతో, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీతో సొసైటీకి ఏదో హెల్ప్ చేద్దామన్న తపనతో నా 30 ఏళ్ల కార్పొరేట్ జీవితంలో జరిగిన చిన్న చిన్న సంఘటనల్ని ఒక పిక్చరైజ్ చేసి ఒక షార్ట్ మెసేజ్ ఓరియంటెడ్ థీమ్తో కొత్త ఉదయం, అంటే దెర్ ఈజ్ ఎ న్యూ డాన్ ఆఫ్టర్ ఎవ్రీ సన్సెట్ అని చెప్పేసి ఒక థీమ్తో కొత్త ఉదయం షార్ట్ ఫిలిం రీసెంట్గా రిలీజ్ చేసాం. మంచి అప్లాస్ వచ్చింది. అంటే ఈ కార్పొరేట్ వరల్డ్లో ఉండే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యారు దీనికి. బట్ ఇంకా చాలా రీచ్కి వెళ్ళాలని మేము చూస్తున్నాం. చాలామందికి ఇది వెళ్ళి వాళ్ళు చూస్తే దాంట్లో చాలామందికి చాలా హెల్ప్ అవుతుందన్న దాంతో దీనికి మేము చిన్న పాడ్కాస్ట్ చేశాను. ఒక మనిషి, చాలా ఎత్తులో ఉన్న మనిషి, అంటే ఇప్పుడు తను ఒక ఫెయిల్యూర్స్ చూడని మనిషి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ సడన్గా వచ్చిన సంఘటనతో ఎలాగ తను డిప్రెషన్కి వెళ్ళిపోయి మళ్ళీ ఒక మంచి మార్గదర్శితో, ఒక స్నేహితుల సహకారంతో తనని తనే ఎలా మార్చుకుంటాడు, మళ్ళీ సక్సెస్ ఎలా చేస్తాడు, మళ్ళీ ఒక కొత్త ఉదయాన్ని ఎలా చూస్తాడన్న ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశాం. ఒక డైరెక్టర్గా ఇది నా డెబ్యూటెంట్. చాలా యాక్ట్ చేశాను నేను, బట్ ఒక డైరెక్టర్గా, ఒక స్టోరీ స్క్రీన్ ప్లే రైటర్గా ఇది నా డెబ్యూటెంట్ షార్ట్ ఫిలిం. సో ఇది చాలా బాగా వచ్చింది. నాకు మెంటల్గా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అబౌట్ దిస్ మూవీ. సో ఇంకా వెంటనే వీఆర్ కమింగ్ విత్ మోర్ టర్న్ అరౌండ్ స్టోరీస్, మంచి మెసేజ్ స్టోరీస్. బట్ ఈ జనరేషన్ కూడా కొద్దిగా టచ్ అయ్యేటట్టు సో చేస్తున్నాం. సో మంచి ఈ షార్ట్ ఫిలిం చాలామందికి రీచ్ అవుతే అది కొద్దిగా ఎంతో కొంత హెల్ప్ అవుతుందన్న వేతో మేము ఈ రీచ్ కోసం ఈ పాడ్కాస్ట్ చేశాను. నన్ను మళ్ళీ అందరూ మంచి ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. త్వరలో ఆరాధ్య కొత్త ఉదయం 2 అనే ఒక షార్ట్ ఫిల్మ్తో మీ అందరి ముందరికి వస్తాను. అండ్ లెసన్స్ లెర్న్ చాలా నేర్చుకున్నాం. చాలా ప్లాన్డ్గా ఉండి ఇంకా మంచి స్క్రీన్ ప్రింట్తో, ఇంకా మంచి స్టోరీతో, ఒక మంచి థీమ్తో, ఇది ఇప్పుడు జనరేషన్ కూడా టచ్ అయ్యేటట్టు ఒక మంచి షార్ట్ ఫిల్మ్తో త్వరలో మేము ముందరికి వస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బై.